హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం వంటకి సంబంధించిన చాలా సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఈ సిరీస్లో 5వ పార్ట్కు చేరుకుంటాం. ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, యజమాని దగ్గర సెలవు కావాలని ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించమని అడగడం కానీ, జీతం గురించి మాట్లాడడం కానీ, సెలవుల గురించి మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూద్దాం. మేడం క్యా ముझे కల్ చుట్టి మిల్ సక్తీ హై? మేడం క్యా కల్ రేపు, ముझे నాకు, చుట్టి అంటే సెలవు అనమాట, మిల్ సక్తీ హై దొరుకుతుందా. మేడం కెన్ ఐ గెట్ ఏ లీవ్ టుమారో? మేడం కెన్ ఐ గెట్ ఏ లీవ్ టుమారో? నాకు రేపు లీవ్ దొరుకుతుందా? తుమే చుట్టి క్యోं चाहिए? తుమే నీకు, చుట్టి ఎందుకు, సెలవు, క్యోं ఎందుకు, చాహియే కావాలి, తుమే చుట్టి క్యోं चाहिए నీకు సెలవు ఎందుకు కావాలి. వై డూ యూ నీడ్ ఏ లీవ్ నీకు సెలవు ఎందుకు కావాలి. నెక్స్ట్, ముझे अस्पताल जाना है. ముझే నేను, హాస్పిటల్కి, జానా హై వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకేనా? ఠీక్ హై లేకిన్ పర్సోన్ జరూర్ ఆనా. ఠీక్ హై సరే, లేకిన్ కానీ, పర్సోన్ ఎల్లుండి, జరూర్ ఆనా తప్పకుండా రావాలి. ఓకే బట్ కమ్ డే ఆఫ్టర్ టుమారో ఫర్ ష్యూర్. ఓకే బట్ కమ్ డే ఆఫ్టర్ టుమారో ఫర్ ష్యూర్ తప్పకుండా రావాలి. ఓకే నెక్స్ట్, మేడం ముझे కల్ తోడి దేర్ హో జాయేగి. రేపు అలా ఆలస్యం అవుతుందని చెప్పాలనుకోండి, మేడం ముझे కల్ తోడి దేర్ హో జాయేగి. ఇది ప్రతి ఎంప్లాయీకి కూడా ఉపయోగపడతాయి ఇవి యాక్చువల్గా. రేపు నాకు కొంచెం లేట్ అవుతుంది, దేర్ హో జాయేగి అంటే లేట్ అవుతుంది. మేడం ఐ విల్ బి ఎ లిటిల్ లేట్ టుమారో నేను రేపు కొంచెం లేట్ అవుతాను. ఠీక్ హై 9 బజే తక్ ఆ జానా. ఠీక్ హై సరే, 9 బజే తక్ 9 గంటలకల్లా, ఆ జానా వచ్చేయి. ఓకే కమ్ బై 9 o'clock. ఓకే కమ్ బై 9 o'clock. ఓకే బట్ కమ్ బై 9 o'clock 9 గంటలలో వచ్చేసి. మేడం ఆజ్ ఏక్ తారీఖ్ హై, కృపయా మేరీ తంక్వాహ్ దే దీజియే. తంక్వాహ్ అంటారు అన్నమాట. తంక్వాహ్ చెప్పాలంటే తంక్వాహ్, ఆ హా అనేది సైలెంట్లోకి వెళ్ళిపోతుంది, పలకరు. తంక్వా అని చెప్తుంటారు, తక్కువ. ఓకే తంక్వా అంటే జీతం అనమాట. మేడం ఆజ్ ఏక్ తారీఖ్ హై, ఈరోజు 1st తారీఖు. కృపయా మేరీ తంక్వా దే దీజియే, దయచేసి నా శాలరీ ఇవ్వండి. మేడం టుడే ఈజ్ ద ఫస్ట్ డేట్, ప్లీజ్ గివ్ మై శాలరీ. నెక్స్ట్, మే తుమ్హారీ తంక్వా బ్యాంక్ అకౌంట్ మే ట్రాన్స్ఫర్ కర్ దూంగి. నేను నీ శాలరీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఐ విల్ ట్రాన్స్ఫర్ యువర్ శాలరీ టు యువర్ बैंक अकाउंट. मैं तुम्हारी तनख्वाह बैंक अकाउंट में ट्रांसफ़र कर दूंगी. నేను నీ శాలరీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. क्या आप मुझे थोड़ा एडवांस दे सकते हैं? నాకు ఏదైనా కొంచెం అడ్వాన్స్ ఇవ్వగలరా? ఓకే కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వాన్స్? तुम्हें कितने पैसे चाहिए? నీకు ఎంత డబ్బులు కావాలి? ఎన్ని డబ్బులు కావాలి? హౌ మచ్ మనీ డూ యూ నీడ్? मुझे 2000 रुपये चाहिए. मुझे 2000 रुपये నాకు 2000 రూపాయలు కావాలి, కావాలి. ఐ నీడ్ 2000 రూపీస్ నాకు 2000 రూపాయలు కావాలి. ఠీక్ హై మే షామ్ కో దే దూంగి. ఠీక్ హై సరే, మే షామ్ కో దే దూంగి. ఇక్కడ లేడీ కాబట్టి దే దూంగి అంటుంది ఆవిడ. అదే ఓనర్ జెంట్ అనుకోండి, దే దూంగా. సరే నేను సాయంత్రం ఇస్తాను. ఓకే ఐ విల్ గివ్ ఇట్ ఇన్ ద ఈవినింగ్. ఇలా చెప్పు. మేడం मुझसे एक गलती हो गई. ఓకే నా నుంచి ఒక తప్పు అయిపోయింది, తప్పు జరిగింది, నా వల్ల ఒక తప్పు జరిగింది. మేడం ముझसे एक गलती हो गई. గల్తీ అంటే తప్పు అనమాట. గల్తీ హో గయి అంటే తప్పు జరిగింది. మేడం ఐ మేడ్ ఏ మిస్టేక్. క్యా హువా ఏమైంది? వాట్ హ్యాపెండ్? గల్తీ సే एक गिलास टूट गया. గల్తీ సే పొరపాటుగా, एक गिलास ఒక గ్లాసు, టూట్ గయా పగిలిపోయింది, పొరపాటున ఒక గ్లాసు పగిలిపోయింది. ఏ గ్లాస్ బ్రోక్ బై మిస్టేక్. ఒక గ్లాసు బ్రేక్ అయిపోయింది. బ్రోకెన్ సెకండ్ వర్బ్ సెకండ్ ఫామ్ అనమాట. కోయి బాత్ నహీ లేకిన్ అగ్లీ బార్ ధ్యాన్ రఖనా. కోయి బాత్ నహీ ఏం పర్లేదు, అగ్లీ బార్ నెక్స్ట్ టైం. ఓకే ధ్యాన్ రఖనా అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఓకే లేకిన్ కానీ, అగ్లీ బార్ ధ్యాన్ రఖనా. ఇట్స్ ఓకే బట్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. मुझे माफ़ कर दीजिए, अब ऐसा नहीं होगा. ఓకే ఆయిందాసే అని చెప్తున్నారు అన్నమాట. ఆయిందాసే అంటే ఇక మీదట అని అర్థం వస్తుంది. అబ్ అంటే ఇప్పుడు ఇంకా ఎలా జరగదు ఇంకా.
అబ్ ఐసా నహీ నహీ హోగా, ఓకే అలా చెప్పొచ్చు అనమాట. కభీ భీ ఐసా నహీ హోగా, ఇంకెప్పుడు కూడా అలా జరగదు. ఔర్ కభీ భీ, ఇంకెప్పుడు కూడా. నెక్స్ట్ ముజే మాఫ్ కీజియే, మాఫ్ కర్ దీజియే, ఓకే మాఫ్ కర్ దీజియే అంటే అర్థం ఏంటి, నన్ను క్షమించండి. ఓకే అబ్ ఐసా నహీ హోగా, ఇప్పుడు ఇంకెలా జరగదు. ఐఎమ్ సారీ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఓకే క్యా సారా కామ్ హో గయా హై, పనంతా అయిపోయిందా. క్యా సారా కామ్ హో గయా హై, పనంతా అయిపోయిందా. సారా కామ్ అంటే పనంతా. ఓకే హో గయా హై. హ్యాజ్ ఆల్ ద వర్క్ బీన్ డన్, హ్యాజ్ ఆల్ ద వర్క్ బీన్ డన్. జీ మేడం మే అబ్ జా రహీ హూ, కల్ మిల్తే హై. జీ మేడం, అవును మేడం. ఓకే మే అబ్ జా రహీ హూ, ఇప్పుడు వెళ్తున్నాను. కల్ మిలేంగే, కల్ మిలేంగే లేదా కల్ మిల్తే హై, రేపు కలుద్దాం. ఎస్ మ్యామ్ ఐఎమ్ లీవింగ్ నౌ, సీ యూ టుమారో. ఠీక్ హై ధ్యాన్ సే జానా, సరే జాగ్రత్తగా వెళ్ళు. ఓకే గో సేఫ్లీ. సో ఇలా మనం ఒక 5 పార్ట్స్ కంప్లీట్గా చాలా చాలా సెంటెన్సెస్, చాలా ఇన్ఫర్మేషన్, ఒక కుక్ వాళ్ళ ఓనర్తో మాట్లాడే థింగ్స్ అన్నీ కూడా, కిచెన్ గురించి, వంట గురించి, ఇలాంటి వాటి గురించి, అన్నిటి గురించి కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే ప్రతి వీడియోని దయచేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే బ్లాగ్ అయితే కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. ఇంకా బ్లాగ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది 264th పోస్ట్ ఇది. ఓకే దీని వెనక చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇక అవన్నీ కూడా వన్ బై వన్ నేను వీడియోస్ చేయబోతున్నాను. ఓకే సో ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ మీకు ఇలాంటి వీడియోస్ని పంపించాలి, ఉపయోగకరమైన వీడియోస్ పంపించాలి, ఏవో అనవసరమైన వీడియోస్ వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే దానికి ఒక చిట్కా ఏంటంటే, మీకు ఉపయోగకరమైన వీడియోస్, ఇలాంటి వీడియోస్ని దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్కి అర్థం అవుతుంది అనమాట. ఓకే వీళ్ళు ఇలాంటి వీడియోస్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి వీడియోస్ పంపించాలని చెప్పేసి ఇలా ఉపయోగపడే వీడియోస్ పంపిస్తుంది. సో దట్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మంచిగా మీరు నేర్చుకోగలుగుతారు. మీరు లైక్ చేయకపోతే ఏంటంటే వీళ్ళకి ఈ వీడియోస్ నచ్చట్లేదని చెప్పేసి ఏవో వేరే వీడియోస్ పంపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు అవి ఉపయోగపడు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయని మీరు యూట్యూబ్ చెప్పినట్టు. సో యూట్యూబ్ మీకు మా ఛానల్ వీడియోస్ పంపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.